నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. క్యాబ్ కనిపిస్తలేదు. ఈరోజు మండే రోజు ఉండేనా, 2 రోజులు పోలేదు డ్యూటీకి. జరా వేరే వర్క్ వల్ల వెళ్ళలేదు, కమిట్మెంట్ వల్ల. మళ్ళీ ఈరోజు వెళ్ళినా. ఈరోజు కాకపోతే మార్నింగ్ వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా. మధ్యాహ్నం ఇంటి దగ్గర వచ్చేసిన, ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ ఉండే వచ్చేసిన. కాకపోతే మార్నింగ్ మనకి 3 ట్రిప్లు ఎంతో పడ్డాయను చేసుకున్నా. కరెక్ట్ 1000 రూపాయలు కొట్టి వచ్చేసాం అనుకున్నా. మామూలుగా అంటే 1000 రూపాయలు 2 గంటల వరకు టార్గెట్ పెట్టుకున్నా. 1000 రూపాయలు లోపల అయిపో అంటే 1000 రూపాయలు 1200 అయినా చాలని చెప్పి. కాకపోతే మన కిస్మత్కి ఏంటంటే 2 ట్రిప్లు కొట్టినా. ఇక్కడ కొట్టినా, మా ర్యాపిడోలో కొట్టినా. కాకపోతే లాస్ట్ ట్రిప్ అనేది ఎయిర్పోర్ట్ దొరికింది మనకి 20 కిలోమీటర్స్ ఎంతో. అది కూడా బండ్లగూడ జాకెట్ నుంచి 660 రూపీస్ ఎంతో చూపించింది. తీసుకున్నాం. ఎవరు తీసుకోలేదు అనుకుంటా. మధ్యాహ్నం పూట అయినా మనకి బండ్లగూడ జాకెట్ అక్కడక్కడ బుకింగ్స్ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. డ్రాపింగ్ అయిపోగానే ఆయన ఎన్ని ఇచ్చిండు, 777 రూపాయలు అయితే 800 ఇచ్చిండు. ప్లస్ 20 రూపాయలు ప్లస్ ఎక్కువనే ఇచ్చిండు. దాని తర్వాత అది అయిపోగానే 1100 1500 అయింది. 1400 ఎంత అయిందన్న 1000 రూపాయలు దీంట్లో. దాంట్లో ఒక 300 సరికి అయింది, 1500 దాకా అయింది. మళ్ళీ దాని తర్వాత కరెక్ట్ మళ్ళీ 5 గంటలకు వెళ్ళినా. దీని నుంచి బుకింగ్ ఉంటే తక్కువనే ఉండే. కాకపోతే డబల్ ఏసీ నడిచింది. ఇక్కడ నుంచి మన దుర్గానగర్ కన్వెన్షన్ హాల్ నుంచి 270 రూపాయలు ఎంత అయింది. ఆటోమేటిక్ మనుషులకి బండ్లు తరిగా ఉన్నది, పెట్టేది ఏముండదు. వేస్తున్నా కొడుతున్నా చెప్తే ఒక పని వస్తాయి. పద్ధతిగా పాడుగా పెట్టరా జాగ్రత్తగా ఫీల్ అయిపోతున్నాం. సారీ అని చెప్పింది అదే. మామూలుగా అక్కడ నుంచి డ్రాపింగ్ చేసినాం, అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వెళ్ళినా టాపిక్ చేంజ్ అయిపోయింది. చూసినాం ఒక 10 సాయంత్రం కూడా ఒక 1000 రూపాయలు కుట్టుకుని వచ్చేద్దాం అనుకున్నా. కాకపోతే 1000 రూపాయల కన్నా ఎక్కువనే అయిందా, 1500 దాటిపోయింది అనుకుంటా. దగ్గర 3-4 ట్రిప్లు కొట్టినా, 300 అట్లా. దాని తర్వాత ఇప్పుడు చిన్న ట్రిప్లు కొట్టినా 2. ఓలాలో ఒక 146 రూపాయలు ఎంత వచ్చింది. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఇంకో బుకింగ్ ఉండే మనకి ర్యాపిడోలో 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్. అది తీసుకున్నా. అది ఒక 168 రూపాయలు. అది గోచిబౌలి దగ్గర. మళ్ళీ దాని తర్వాత ఇంకో బుకింగ్ వచ్చింది ఇక్కడ నుంచి గచ్చిబౌలి నుంచే 200 సమ్ చేంజ్ వచ్చింది అన్న. 212 రూపీస్ ఇంత వచ్చింది. అది కూడా ఒక 10-20 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. ఏందో 2-3 ఎక్కువ ఇచ్చారు అన్న పైసలు. 20 రూపాయలు ఎక్కువ ఏందో ఇలా. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ బుకింగ్ వచ్చింది ఇక్కడ నుంచి జూబ్లీస్ నుంచి. ఇక్కడ మన అమ్మవారి టెంపుల్ కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి బండ్లగూడ జాకెట్ వచ్చింది. తీసుకున్నా. యాక్చువల్లీ ఎంటీ వచ్చేసాం అనుకున్నా, అక్కడ నుంచి ఏం దొరకమనుకున్నా. కానీ కిస్మత్కి దొరికింది. తీసుకున్న తర్వాత ఆలోచించిన పోవాలా వద్దా అని. కాకపోతే మళ్ళీ ఎంటీ పోయే పోదానని అది తీసుకుంటే బెటర్ అని తీసుకొని వచ్చేసిన. దానికి 255 రూపాయలు ఇచ్చినాను. అది ఈరోజు మొత్తం ఓలాలో 1000 రూపాయలు పైన అయింది. ఊబర్లో 0. కానీ ఊబర్లో మంచి ఇస్తుంది నా రేట్లు. సాయంత్రం పీక్ టైంలో మంచి ఇస్తుంది రేట్లు. పీక్ టైం ఇస్తున్నాను, దాని తర్వాత ఏమి ఇవ్వట్లేదు. పీక్ టైంలో మాత్రం బాగుంది రేట్లు అయితే. సూపర్ రేట్లు ఇస్తున్నాడు. చెప్తున్నా అన్ఎక్స్పెక్టెడ్. ఇలా చూసిన చాలాసార్లు, మొన్న 3 రోజులు చూసిన ఊబర్లో కూడా పీక్ టైంలో మాత్రం జబర్దస్త్ రేట్లు ఇస్తున్నాడు. కాంపిటీషన్లో ఉన్నారు ఇప్పుడు ఓలా ఊబర్ సాయంత్రం పూట పీక్ టైంలో. అది కూడా బంజారాహిల్స్ అయితే కాంపిటీషన్ ఉన్నారు. మళ్ళీ మిగతా దగ్గర ఉన్నారో లేదో తెలియదు. కానీ బంజారాహిల్స్లో మాత్రం మీకు కాంపిటీషన్ రేట్ మస్తు దొరుకుతాయి. 30 కిలోమీటర్ పర్ కిలోమీటర్ దొరుకుతాయి 30 రూపాయలు. అది ఇక చూసి చేసి ఎత్తుకోవాలి అంతే. ఓకేనా. ఈరోజు అయితే దగ్గర 3000 చిల్లర అయింది. మొత్తం టోటల్ స్క్రీన్ షాట్ పెడతా. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తున్నాం కూడా. ఎండాకాలం వచ్చింది, జాగ్రత్త పోండి. స్పీడ్ మాత్రం పోకండి అవుటర్ రింగ్ రోడ్ పైన. మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఓకేనా. బాయ్, గుడ్ నైట్.